రుణమాఫీపై అయోమయం అంటూ మాఫీ కావాల్సిన రైతులు 60,000కు పైగానే కలెక్టర్కు దరఖాస్తులు ఇస్తున్న రైతులు రుణమాఫీకి అర్హులు 1,43,274 మంది. ఇప్పటివరకు అయ్యింది 80,515 మందికి అంటూ ఇక్కడ వార్త చూడండి ఒకసారి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన 2 లక్షల పంట రుణం మాఫీ కాని రైతుల్లో అయోమయం నెలకొంది. 100% మాఫీ చేశామని ప్రభుత్వం ప్రకటిస్తున్న జిల్లాలో మాఫీ కాని రైతులు ఇంకా 60,000 మంది వరకు ఉన్నట్లు అంచనా. ఇప్పటి వరకు 4 విడతల్లో కలిపి 80,515 మంది రైతులకు 721 కోట్లు అందాయి. రుణమాఫీకి అర్హులు 1,43,274 మంది అయితే ప్రైవేటు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న పంట రుణం మాత్రమే ప్రభుత్వం మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన జిల్లాలో అర్హులైన రైతులు 1,43,274 మంది అయితే ఇప్పటిదాకా ఇలా 80,515 మందికి మాత్రమే రుణమాఫీ వర్తించింది. ఇంకా 62,759 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉందంటూ ఇక్కడ ఇంత క్లియర్గా లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, జిల్లాకు సంబంధించి జగిత్యాల జిల్లా ఇది. మాఫీకి అడ్డంకులు ఏంటియో చూడండి ఒకసారి. 2 లక్షల రుణం కంటే వడ్డీ ఎక్కువ ఉన్న రైతులు జిల్లాల్లో 1,147 మంది ఉన్నారు. అలాగే ఆధార్ నెంబర్లో పేరు, రుణ ఖాతాలో పేరు వేరువేరుగా ఉన్న రైతులు 1,189 మంది ఉన్నారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, పింఛన్దారులు ఉన్న రైతులు 3,766 మంది ఉన్నారు. అలాగే రుణ ఖాతా బ్యాంకు సమస్య ఉన్నవారు 542 మంది ఉన్నారు. నిధుల బదిలీ ప్రాసెస్లో ఉన్నవారు 24,119 మంది ఉన్నారు. మైనర్ పేరిట పంట రుణం తీసుకున్న రైతులు 16 మంది. ఒకటి కంటే ఎక్కువ రుణ ఖాతాలు ఉన్న రైతులు 150 మంది వరకు ఉన్నారు. ఒకే కస్టమర్ ఐడి, వేరువేరు ఆధార్ నెంబర్ల మ్యాప్ చేయబడిన రైతులు 230 ఉంటే బంగారం కుదవబెట్టి పంట రుణం తీసుకున్న రైతులు ఇక్కడ 24,450 మంది ఉంటే పట్టాదార్ పాస్ పుస్తకం లేని వారు 7,097 మంది ఉన్నారు. ఇదే కదా మీ ఇష్యూ. ఆడిట్ సమస్యతో రుణమాఫీ కాని రైతులు 22 మంది ఉన్నారు. ఇలా వివిధ రకాల సమస్యల కారణాలతో 62,729 మంది రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పి ఈ వార్తతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలతోనే అసలు సమస్య ఇక్కడ సమస్య చూడండి. పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులు కొందరు విదేశాలకు వెళ్ళగా, ఇది గతంలో కూడా మనం చాలాసార్లు మాట్లాడినాం. ఆల్రెడీ ఇప్పుడున్న లైవ్లో మన కాల్లో ఉన్నటువంటి రైతు కూడా ఇదే సమస్య కోసం పోరాటం చేస్తున్నాడు. నాకంటే ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మినిస్టర్ పేషితో మాట్లాడుతున్నాడు, అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, డిపార్ట్మెంట్స్తో వెంట ఫాలోఅప్ చేస్తూ ఉన్నాడు. అసలు ఇంతగానం అంటే ఆ రైతులందరికీ నిజంగా ఇమ్మీడియట్గా ఇప్పుడే చేసేయాలి. అసలు అంత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన. అయితే ప్రభుత్వ ఇక్కడ పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులు కొందరు విదేశాలకు వెళ్ళగా వారి పేరిట భార్యల పంట రుణం తీసుకున్నారు. ప్రభుత్వ పోర్టల్లో భార్య పేరు మీద ఉన్న అంటే భూమి కనపడకపోవడంతో అసలు సమస్య అది. భూమి వాళ్ళ పేరు మీద ఉండదు, కానీ లోన్ మాత్రం వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అలాంటప్పుడు వారి పేరు మీద భూమి లేకపోవడంతో వారికి రుణమాఫీ కాలే. భార్య గోల్డ్ లోను, భర్త భూమిపై తీసుకున్న రుణం 2 లక్షలు దాటినప్పటికీ కూడా వారి రుణమాఫీ కాక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కుటుంబ సమస్యలతో మైనర్ల పేరు మీద భూమి ఉంటే వారికి బ్యాంకు రుణం మంజూరు చేసినప్పటికీ వారికి మాఫీ వర్తించలేదు. 2 లక్షలకు పైగా ఉన్న రుణంతో పాటు వడ్డీని రైతులు చెల్లించిన వారికి మాఫీ వర్తించలే. ఎంతోమంది 2 lakhs అబౌవ్ కట్టి చాలామంది వెయిట్ చేస్తారు. ఇలా రకరకాల సమస్యలతో పంట రుణ మాఫీ కాకపోవడంపై గ్రామాల్లో రైతుల ఆందోళన నెలకొంది. ప్రభుత్వం మాత్రం రైతులందరికీ పంట రుణమాఫీ చేశామని ప్రకటిస్తుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుందంటూ ఈ జిల్లా వ్యవసాయ అధికారి ఏం చెప్తున్నారో చూడండి. ఈ రామచందరు ప్రభుత్వానికి వివరాలు పంపిస్తున్నాం, ఇంకా ఆశ పెడతా ఉన్నారు. ఇది అవుతుందేమో అన్నట్టు ఆశ పెడతా ఉన్నారు. ఇక్కడ చూడండి, 4 విడతల్లో కలిపి జిల్లా రైతులకు 721 కోట్లు పంట రుణమాఫీ అయ్యింది. సాంకేతిక కారణాలతో కొందరికి మాఫీ కాలే. సమస్యలున్న రైతుల వివరాలు సేకరించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపిస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ మరి అది ఎక్కడ ఆగిపోతూ ఉన్నాయి, ఎందుకు క్లియర్ కావట్లేదు? 4వ విడత చెప్పి ఆ పైసలు సగమే పడ్డాయి, అందరికీ పడలేదు. ఇప్పుడు ఇది 5వ విడతలో చేస్తారా? అసలు ఎప్పుడు చేస్తారు? ఇది నిరంతర ప్రక్రియనా లేదంటే అయిపోయిందా? ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్. ఎవరు చూడు అవుతుందని ఆశలు పెట్టి అది అవుతుందా కాదా తెలియకపోతే దానికి ఒక టైం లైన్ లేదు, దానికి ఒక టైం బౌండ్ పెట్టుకోలేదు, దానికి ఒక షెడ్యూల్ లేదు. మరి దీన్ని ఎవరు క్లియర్ చేస్తారు? ఎవరు మాట్లాడాలి వీళ్ళ గురించి?